మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. అమ్మా నాన్న బాగున్నారా? బాబు గీత బాగున్నారమ్మా. అత్తగారు 10 రోజుల నుంచి మీరే కల్లోకొస్తున్నారు. మిమ్మల్ని మావగారిని కళ్ళారా చూడండి. నా కాళ్ళు నిలవలేదంటే నమ్మండి. నాకు అయితేనమ్మా ఫోన్ చేసినప్పుడు పడుకునేటప్పుడు ఆఖరికి బ్యాంకులో పనిచేసినప్పుడు కూడా మీరే జ్ఞాపకం వచ్చి అసలు అన్నం సహించట్లేదంటే నమ్మండి. అందుకనే సెలబెట్టి వచ్చారు. వాసు అమ్మా నాన్న ఎలా ఉన్నారు? అత్తయ్య మావయ్య నిజంగా మిమ్మల్ని వదిలి వెళ్ళినందుకు మేమెంత బాధపడ్డామో. అందుకే మిమ్మల్ని చూడాలని వచ్చేసాం. నిజంగా అంత ప్రేమ ఉన్న వాళ్ళైతే ఇంతకాలం ఎందుకు రాలేదు? ఆ ప్రశ్నే నేను అడుగుతున్నాను. మీరు మాత్రం ఆ పేపర్ చదివాకేగా వచ్చారు. మేము ఆ పేపర్ చదవనే లేదు. అవును, మీరు మాత్రం ఆ పేపర్ చదవకుండా వచ్చారంటే నేను నమ్మను. పోనీలేమ్మా, తగాదాలెందుకు? మీరంతా వచ్చేశారు, మాకంతే చాలు. అది సరే అత్తగారు, ఆ పేపర్లో పడిన వార్త ఆ కథంతా నేను చెప్తాను వదిన గారు. అమ్మా అతనెవరు, అమ్మాయి ఎవరు? నేను చిన్నప్పుడే తప్పిపోయిన మీ తమ్ముణ్ణి, ఆనాటి చిన్నాని, ఈనాటి రవిని. ఈవిడి ఇంటి కాబోయే కోడలు మీ మరదల పిల్ల, నా తల రాత, పేరు రేఖ. తమ్ముడు అమ్మా ఈ రోజు మన ఇంటి జాతకం మారిపోయింది. అప్పుడే ఉందన్నయ్య, చాలా మారాల్సి ఉంది. అంతా మారుస్తాను. ఏమిటి ఇల్లంతా ఇంకా ఇలాగే ఉంది? మామయ్య గారు ఇంకో కొత్తిల్లు కొనుక్కుని అందులోకి వెళ్ళిపోదాం. మరే నీ ఉద్దేశం నాకు అర్థమైందమ్మా. కానీ ఆ లాటరీలో వచ్చిన డబ్బు మన చేతి దగ్గర రావడానికి ఇంకా కాస్త టైం పడుతుంది. చేతికొచ్చినా నీకు మాత్రం రాదు. ఆశ్చర్యపోకండి, ఎందుకంటే అది నాన్నగారి స్వార్జితం. దాని మీద మనలో ఎవరికి ఎలాంటి హక్కులు లేవు. వారి ఇష్టం వచ్చిన వారికి దానం చేసుకోవచ్చు, వారి ఇష్టం వచ్చిన వారికి ధర్మం చేసుకోవచ్చు. కాకపోతే ఒక చిన్న అవకాశం కూడా లేకపోలేదు. ఎవరైతే నాన్నగారికి అమ్మగారికి బాగా సపరీలు చేసి వారి మనల్ని పొందుతారో వారికి ఆ అదృష్టం పట్టే అవకాశం లేకపోలేదు. తర్వాత మీ ఇష్టం. ఏమిటో చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నావు? మనం బయలుదేరినప్పుడు శకునం బాగున్నట్లేదండి. ఇప్పుడు మనకు వచ్చే నష్టం ఏమిటి? ఆ లాటరీలో వచ్చిన 25 లక్షల్లో మీకు మీ తమ్ముడికి చెరుసగం వాటా వస్తే ఆ 12.5 లక్షలతో ఏమేం చేయాలో అంతా ఒక కాగితం మీద రాసుకున్నాను. కానీ ఇప్పుడు ఆ కాగితం చిరిగిపోయిందా? మీకంతా వేళకోళ. సరే సీరియస్ కడుగుతున్నాను చెప్పు. ఇప్పుడు నీ ప్లాన్కి వచ్చిన నష్టం ఏమిటి? ఏమిటా? ఎప్పుడో తప్పిపోయిన మీ చిన్న తమ్ముడు ఇప్పుడు తిరిగి వచ్చాడుగా. అది మా అదృష్టం. అదృష్టమే, కానీ ఆస్తిలో 3వ భాగం అతనికి ఇవ్వాలిగా. ఓ అదే నీ బాధ. ఇది అంత తేలిగ్గా తీసిపారేసే విషయం కాదండి. తీసిపారేక ఏం చేయమంటావు? వాడేం పరాయవాడా? తప్పిపోయిన మా తమ్ముడిగా. నాన్నగారు మాతో పాటు వాడికి సమానంగా వాటా పంచడమే న్యాయం. అది కాదండి, మంది ఎక్కువైతే మధ్య కూడా పలచనైపోతుంది అంటారు. ఇది మరీ బాగుంది. మధ్య పలచనవుతుందని నాళ్ళకి ఇంటికి తిరిగి వచ్చిన మా తమ్ముడిని ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా? అత్యాసపోతే అసలుగే మోసం రావచ్చు. అయితే మీరు విషయంలో వచ్చిందంతో తృప్తి పడమంటాను. అత్తయ్య రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఎలా పడుతుంది? రాత్రంతా నువ్వు మీ ఆయన చెవులు కొరుక్కుంటుంటే మంగళగిరి సంతలో ఇల్లు హోరెత్తిపోతుంటేను మీరు చేశారుగా జాగరణ. ఆస్తంతా ఎలా దోచుకుపోవాలా అని. ఆ బుద్ధులు మీకే. నా మనసంతా దేవతలాంటి అత్తయ్య మీదే. అత్తయ్య ఇంట్లో దోవలు విమానాల్లో తిరుగుతున్నాయి. ఆయన్ని దోవతలు తెమ్మన్నాను. ఈ రోజు నుంచి మీకే బాధ ఉండదు. పగలు ఆవిడని సుఖంగా ఉండనిస్తే రాత్రి నిద్రకి ఏ లోటు ఉండదు. అత్తయ్య ఈ రోజు నా చేతులతో మీకు తలంటి నీళ్లు పోస్తాను. రెండత్తయ్య. లేదమ్మా, నేను ఉదయమే లేచి స్నానం చేసి పూజ చేసుకుని చాలా సేపు అయింది. మావగారు ఏమ్మా? కాఫీ తీసుకోండి. లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. మీరు నాకు మాట ఇవ్వాలి. ఏంటమ్మా? ఈ వయసులో
మీ మంచి చెడులు ప్రత్యేకంగా కనిపెట్టుకుని ఉండటానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. ఉండాలి కదా. వేరే ఎవరు సేవలు చేసినా మీరు ఒప్పుకోకూడదు. నువ్వు తప్ప కాఫీ తాగండి. చాలే నీ చచ్చు సేవలు. కాఫీ ఇచ్చి కాక పట్టాలని చూస్తున్నావా? మావగారు, మీ ఆరోగ్యానికి కాఫీ అస్సలు పడదు. అవునమ్మా, అవును. మా వారితో చెప్పి బోర్న్విటా తెప్పించాను, తీసుకోండి. ఇదిగో నాన్నగారు, మీ ఆరోగ్యానికి బోర్న్విటా చాలా మంచిదని. ఇదేమిటయ్యా, ఎన్నాళ్ళు నువ్వు యాక్టర్ అనుకున్నాను, డాక్టర్ కూడా అయ్యావేంటి? గుడ్. కాఫీ కాక బోర్నబెట్టాక, కాఫీ కాక బోర్నబెట్టాక ఏది తాగాలి? రేఖ, 50 సంవత్సరాల వయసు దాటిన వ్యక్తి ఆరోగ్యానికి ఏ పానీయం మంచిది? గంజి లేదా అంబలి లేదా రాగి మాల్ట్. గుడ్. ఇప్పుడైతే నాన్నగారికి ఏం తీసుకొచ్చావు? రాగి మాల్ట్. వెరీ గుడ్. వెంటనే మామగారికి ఇవ్వు. ఆగం. ఏమిటమ్మా ఇది? రాగి మాల్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. God bless you. It's very good, huh? మా ఇంట్లో వంట నేను చేసుకుంటాను, నువ్వు వెళ్ళు. అత్తగారికి జావ కాస్తున్నానండి. ఆ జావ ఏదో నేనే కాచుకుంటాను, నీ పని చూసుకో. అది కదండి, నీ కాదు చెప్పేది. అప్పుడే వంటగదిలో ప్రవేశించావా తల్లి? అవును, నీకు స్టేజ్లకి డాన్స్ చేయడమే తప్ప వంట చేయడం కూడా తెలుసా? నీకు మహా తెలుసులే. మహిళా మండలిలో నేర్పుంటారు మాటలు తినగలని. నేనే చేస్తాను వంట. కుదరదు, వంట నేనే చేస్తాను. నీ కథ చెప్పేది నేనే చేస్తాను. పెద్ద కోడలు నేనే చేస్తాను. అదే కుదరదు. వదిన గారు, అమ్మకి ఎలా వంట చేయాలో మా ఆవిడికి బాగా తెలుసు. అందుకని ఆ మాత్రం వంట మా ఆవిడికి తెలుసులేరా? అది కదన్నయ్య, మా ఆవిడైతే కాస్త పొదుపుగా చేస్తుందని. అంటే నేను దుబారా చేస్తానా? అలా చేసినా మా వారు తెచ్చిస్తారులేండి. చెప్పండి. ఆహా, ఇచ్చారుగా. పార్వతీ పరమేశ్వరు లాంటి అత్తమావల్ని దిక్కులేని వాళ్ళని చేశారుగా. మీరు మాత్రం చేసింది ఒకటి మహా. ఓపి, మీ ఆవిడ్ని కాస్త అదుపులో పెట్టుకో. ఆ పనేదో నువ్వు చేస్తే మంచిది. గీత, మర్యాదగా బయటికి నడు. నేను వెళ్ళను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? హోల్డ్ ఆన్. ఏమిటన్నయ్య గారు, ఏమిటి పొట్టాట్లు? అదే ఏం లేదు తమ్ముడు, వీళ్ళిద్దరిలో వంట నేను చేయాలని పోటీ పడుతున్నారు. అయ్యో, వంట చేయడానికి పోటీ ఎందుకన్నయ్య గారు? తల్లిదండ్రుల సేవ. ఆహా, హార్టీ కంగ్రాచులేషన్స్. తల్లిదండ్రులకు సేవ చేయాలనే తలంపు మీ 2 గంటలకు ఉప్పిల్లా రావడం మా మహద్భాగ్యం. పోతే మనందరిలో చిన్న అడ్జస్ట్మెంట్. ఏమిటి? ఖర్చు పెట్టడంలో పెద్దదని గారు ఆరితేరిన అద్వితీయులని విన్నాను. అందుకని ఇంటి ఖర్చులను వారే చూస్తారా? పోతే చిన్నదని గారు చాలా చక్కగా రుచి చేస్తారని విన్నాను. అందుకని వారి వంటింట్లో ఆడుతూ పాడుతూ వంటలు చేస్తారు. పెద్దన్నయ్య గారు పెద్దదనకు అసిస్టెంట్, చిన్నన్నయ్య గారు చిన్నదనకు అసిస్టెంట్. ముద్దు, నువ్వు నాకు అసిస్టెంట్. ఓకే? అందరూ ఒకేసారి ఓకే అనాలి. ఓకే ఓకే. ఏమండి, ఇంకా పప్పురు కూడా కాలేదా? లేదు గీత, డబ్బు పని చేశాను కానీ రుబ్బుడు పని మాత్రం ఎప్పుడూ చేయలేదు. జన్మలో మర్చిపోలేనని పిండి వంటలు చేసి పెడతాను. నేను చూస్తాను ఏ కోడలు వాళ్ళని మెప్పిస్తుందో. చూడు త్వరగా కానివ్వండి. అమ్మా, అబ్బా, జీవితంలో ఎప్పుడూ పప్పు రుబ్బలేదు. ఇవాళ నా కర్మ కాలిపోయింది. నా వల్ల కాదు దేవుడు, నా వల్ల కాదు. తప్పే ఉందండి. 25 లక్షల కోసం పప్పు రుబ్బారు. ఇంతకు పప్పు రుబ్బడం అయిందా? ఏం రుబ్బటం ఏమిటో, రుబ్బి నా జబ్బలన్నీ రోళ్లులాగా అయిపోయాయి. కాస్త అమృతాంజనం తెచ్చి కాపడం పెట్టు. రేపు ఆ డబ్బులో వాటా వస్తే ఇవన్నీ మర్చిపోతారు. అంతవరకు అమృతాంజనం రాయవా? నో డార్లింగ్, అవతల నాకు వంట పనుంది. వస్తాను. అత్తగారు, మీ చీరలు త్వరగా ఇచ్చేయండి, ఉతికి ఆరేస్తాను. నీకెందుకులేమ్మా శ్రమ? మీరు కాదనకండి అత్తగారు. ఈ రోజు మీ బట్టలన్నీ నేనే ఉతికి ఆరేయాలి.
రండి. ఆగవమ్మా, ఆ పని నీ లిస్ట్ లో లేదు. నీ లిస్ట్ లో ఉండేవి మహా. అసలు నువ్వు ఎప్పుడైనా బట్టలు ఉతికావా? నువ్వు మహా ఉతికినట్టు. శాంతి శాంతి. చూడండి వదిన గారు, శాంతియుత సహజీవనంలోనే సంసార సౌఖ్యం ఉంది. అవును రేఖ? వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏమిటి మీ సమస్య? ఇంట్లో బట్టలు ఉతికే పని ఎవరిదో మీరు చెప్పలేదు. ఓహో, ఐఎమ్ సారీ వదిన గారు. మీ సేవా తత్పరత ఇంత త్వరలో ఇంత లెవెల్ వృద్ధి చెందుతుందని నేను ఊహించలేకపోయాను. ఒక పని చేయండి, 50-50 సగం సగం. నీళ్లు పోయండి, అలా చూస్తారండి. త్వరగా పోయండి ముందు. పోయండి, గట్టిగా పిండి ఆవేయండి. మీద పడుతున్నాయి చూడండి. త్వరగా వేసుకోండి, బాగా దులిపారేయండి, సరిగా వేయండి. అలా వేయండి. ఇలా రండి, తొందరండి. వదలు, ముందు నా బట్టలు రేఖా బట్టలు ఉతకండి. మీ ఇద్దరు మ్యాట్నేకి వెళ్ళాలి. అలాగే అలాగే. బాగా జాడించండి. నీళ్ళు నా మీద వేస్తున్నారేంటండి? సరిగ్గా చూసుకోండి, గట్టిగా పిల్లండి. త్వరగా కానివ్వండి. అబ్బా, మీరు కూడా ఉతకండి, త్వరగా అవుతుంది. ఈ ఇంటి వాస్తవ్యులైన అమ్మగారికి, నాన్నగారికి, అన్నగారులకు, వదినగారులకు ఇందు మూలముగా తెలియజేయడమేమనగా, మరో 2 గంటల సమయంలో ఈ ఇంట్లోకి ధనలక్ష్మి ప్రవేశం. ధనలక్ష్మి అంటే ఎవరండి? నిన్ను పెంచుకున్న తల్లి పేరా? కాదు, నా మేనత్త కూతురు. ఏం ప్రశ్నలు అండి, చొప్పుదండి ప్రశ్నలు. ధనలక్ష్మి అంటే తెలీదా? డబ్బు లక్ష్మి, మనీ లక్ష్మి. 25 lakhs, 25 లక్షలు. నేను నాన్నగారు వెళ్ళి తీసుకొస్తాం. తమ్ముడు, నేను సాయంగా రానా? నువ్వెందుకు? బ్యాంక్ క్యాష్ నేనుండగా. అంత డబ్బు కళ్ళు చూస్తే నీ కళ్ళు తిరుగుతాయి. ఆయన కళ్ళు తిరుగుతాయి, నీకు కాళ్ళు తిరుగుతాయి. మీ ఇద్దరు సహాయం మాకేం అక్కర్లేదు, నేను నాన్నగారు వెళ్ళి తెచ్చుకోగలం. జై ధనలక్ష్మి. ఆగండి, ఒక్కసారి పెట్టి తెరిచి ఆ డబ్బు చూపించండి. పెట్టెలో అమ్మ ఓ శ్రీలక్ష్మమ్మ, పెట్టెలో అమ్మ ఓ శ్రీలక్ష్మమ్మ, పెట్టెలో అమ్మ. కొడుకులు జడ కోలాటాలాడగా, కోడళ్ళే శివమెత్తి పాడగా, కొడుకులు జడ కోలాటాలాడగా, కోడళ్ళే శివమెత్తి పాడగా, అత్తమామల పాలిటి భక్తి శృతులు నిలిచి మామతులే పోగా, పెట్టెలు అమ్మ ఓ శ్రీలక్ష్మమ్మ, పెట్టెలు అమ్మ.
శివ విష్ణువులే రూపాయలని వేదం చెబితే వినలేదమ్మా. శివ విష్ణువులే రూపాయలని వేదం చెబితే వినలేదమ్మా. అపరాధం క్షమించు తల్లి, నీ రాకను చూసి తోకలేని ఈ కోటులాడితే తెలిసిందమ్మా. పెట్టెలు 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 అమ్మ, ఓ శ్రీలక్ష్మమ్మ పెట్టెలు అమ్మ. శ్రీమద్ రమణ గోవింద. గ్రాండ్ గ్రాండ్ మై సన్ గ్రాండ్. హార్టీ కంగ్రాచులేషన్. ఏనాయనా డబ్బు పంపకాల విషయం రేపు చాలా మంచి రోజు నాన్న, రేపు మాట్లాడుకుందామా? రోజు మంచి అండి నాయన, మనసు మంచిదిగా ఉండాలి, కానీ ఇప్పుడే మాట్లాడుకుందాం. మామగారు మీరు బాగా ఆలోచించి నిర్ణయించాలి. మాకు మాత్రం అన్యాయం జరగకూడదు. మీరు కూడా చెప్పండి అత్తగారు. ఆ డబ్బు లాటరీలో వస్తుందని కదా మీ అందరి అభిప్రాయం? అవును. డబ్బు లాటరీలో రావటం అబద్ధం. మరి ఎలా వచ్చింది? రవిని పెంచుకున్న ఆయన పెద్ద కోటీశ్వరుడు. ఆయన కాశీకి పోతూ పోతూ తన యావదాస్తితో పాటు ఈ 25 లక్షల రొక్కం కూడా అబ్బాయి చేతికిచ్చాడు. రవి మీ తమ్ముడైనా నాకు బిడ్డైనా ఆ రొక్కం మీద తరవ హక్కులు వాడికే ఉన్నాయి. ఇక పంపకాలంటారా? మీ అదృష్టం వాడిష్టం, వాడిష్టం మీ అదృష్టం. ఏమండి, అంతవరకు ఇంత డబ్బు ఈ ఇంట్లో ఉండటం ప్రమాదమేమోనండి? ప్రమాదం లేదు, నీ మొహం లేదు, ఊరుకోబోయ్. అబ్బాయిలు లేరా, కొడవలు లేరా? తెల్లవారులు నిద్రలు పోకుండా వంతులు వేసుకుని కాపలాలు కాస్తారు. ఏనా ఆయనలు? గుడ్. లక్షలు వస్తాయని ఎగిరెగిరి పడ్డాం. తీరా డబ్బు చేతికొచ్చేసరికి ఆ డబ్బు తనది కాదు, రవిదంటారు మీ నాన్న. ఇప్పుడు మన గతి ఏమిటి? ఏమిటి? నన్ను మీరు నోరు ముయ్యి అన్నాను. ఎందుకండి నోరు మొయ్యడం? పోనీ ఆ సంగతి ఏదో మేమైనా మనతో చెప్పొచ్చుగా? చూడు, మనం తొందరపడి వచ్చినందుకే సిగ్గుపడుతున్నాం. ఇంకా ఆ విషయం పదే పదే జ్ఞాపకం చేయకు. ఆ రవేం పరాయవాడు కాడు, మా తమ్ముడే. వాడికి జాలి ప్రేమ అభిమానం ఉంటే మనకు అంతో ఇంత ఇవ్వకపోడు. ఇస్తాడో ఇవ్వడో ఎవరు చెప్పగలరు? ఈ సంగతి ముందే తెలిస్తే ఆ పట్టే కాక ఏదో రవినే పట్టేవాళ్ళంగా. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఈ డబ్బు వస్తే వెంకటాద్రి దగ్గర తీసుకున్న డబ్బు తిప్పికొట్టి ఇక మీదైనా నిజాయితీగా ఉద్యోగం చేద్దాం అనుకున్నాను. వాడిచ్చిన వస్తువులన్నీ నువ్వు తీసుకున్నావు. దాంతో వాడి అడ్వాంటేజ్ తీసుకుని నా చేత తప్పుడు పనులు చేయించాలనుకుంటున్నాడు. చిచ్చి, అంత అయోమయంగా ఉంది. అలా అని ఊరుకుంటే ఎలా అండి? ఆ రవణమూర్తి ఇక్కడ కూడా వస్తాడేమోనని భయంగా ఉంది. వస్తేరని 4 తిట్లు తిట్టిపోతాడు. ఎంత సులభంగా అన్నారండి. అసలు మీరు గీత, ఇక నువ్వు విశ్వసించుకో. వెళ్ళా. ఒక్క మాట అన్నా చెప్పకుండా సడన్ గా ఊరు వదిలిచ్చేశారు. మీ మీద కోర్టులో కేసు వేసే ముందు ఒకసారి చెప్పి వెళ్దామని వచ్చాను. మర్యాదగా ఎప్పటికైనా డబ్బిస్తారనుకుంటాను. ఇప్పుడు మా దగ్గర అంత డబ్బు లేదండి. ఇప్పుడు కాస్త మెల్లిగా మాట్లాడండి. 25 లక్షలు వచ్చాయటగా? లక్షలు లక్షలు అన్నారే గాని మా చేతికి ఏమీ రాలేదు. అదంతా మా మరిది గారి సొంతం. ఆ రవి మాత్రం మీకు పరాయివాడా? మీకు మరిది మీ ఆయనకి తమ్ముడు. అతని కాళ్ళు పట్టుకునో కాకా పట్టు బ్రతిమిలాడు నా డబ్బు నాకు పారేస్తే నా దారినే పోతాను. లేదా మిమ్మల్ని అల్లరి చేసి మీ బ్రతుకుల్ని రచ్చకెక్కించి మీ పరువుని బజారు పాలు చేస్తాను. జాగ్రత్త. ఏమండి, నిజం చెప్తున్నారండి. ఆ డబ్బులో మాకు చిల్లి గవ్వ కూడా ముట్టలేదండి. పోనీ ఎక్కడ పెట్టారో అదేనే తెలుసా? హాల్లో బీరువాలో పెట్టారు. మీరు పర్మిషన్ ఇస్తే వీరువా తెరిచి ఆ డబ్బు నేనే తీసుకుంటాను. ఓకే? ఎలా? ఎలా అంటే ఏముందండి, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే దొంగతనం చేస్తా. దొంగతనమా? నాకు భయంగా ఉందండి. మీకెందుకండి భయం? ఆ తట్టలేవో నీ పడతాగా. మీరు చెయ్యాల్సిందల్లా సరిగ్గా రాత్రి 12 గంటలకి వీధి తలుపులు తెరిచి ఉంచండి. నేను సరిగ్గా రాత్రి 12 గంటలకు వస్తాను. ఎలా ఉంది సినిమా? వెరీ ఫైన్. రేపు మళ్ళీ వెళ్దావా? మళ్ళీ వెళ్దాం. అసలు డైలాగులు అర్థమైనా? అది ఇంగ్లీష్ సినిమా, తెలుగు సినిమా కాదు. మళ్ళీ మళ్ళీ చూడటానికి
యూ పూర్ లిటిల్ గర్ల్ కమ్. ఆశ్చర్యంగా ఉంది.